this picture, Yeah, especially, what does this? అది దట్ డిఫైన్స్ ద ఎంటైర్ ఫిలిం. ఇట్స్ అ ప్రెటీ ఇంపార్టెంట్ విజువల్. సో అది చాలా ప్రైమ్ మూమెంట్లో వస్తుంది ఫిలింలో, అండ్ విచ్ ఇస్ అ సిగ్నిఫికెంట్ విజువల్ ఇన్ ద ఫిలిం, Okay. విచ్ ఆఫ్ కోర్స్ ఎక్స్ప్లెయిన్స్ అంటే ఆ పువ్వు రేకు అలా వెళ్ళిపోతుంది అంటే లవ్ గోయింగ్ అవే ఫ్రమ్ యూ. వెరీ బ్యూటిఫుల్ అండి, అంటే విజువల్స్ అన్ని చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. విశ్వనాథ్ గారు కదా, Yes, yes. ద డిఓపి ఆఫ్ ద Yes. ఫిల్మ్. ఓకే, ఈజ్ ఎ గదర్ అవార్డ్ విన్నర్ మొన్న గామికి. గామి. Yeah. సూపర్. మనోక్ కూడా సేమ్ అతనే. ఓకే, అండ్ ఇది అన్ని రివర్స్ లో వెళ్తున్నాయి షార్ట్స్. అది ఓన్లీ ఫర్ టీజర్ అండి, ఎందుకంటే ఆమె మెమరీస్ వెనక్కి వస్తున్నాయని చూపించడానికి ఇట్స్ స్టైలిస్టిక్ చాయిస్. ఫిలింలో అవి లీనియర్గానే వెళ్తాయి. ఓకే, అది ద గుడ్ థింగ్ అబౌట్ ఇట్, దట్ ఇమేజెస్ ఏవైతే ఆ లీవ్స్ పడుతున్నాయో అవి ఐడీలు పై నుంచి పడేస్తున్నారు. కంపల్సరీ వెళ్తుంది కూడా ఒక ఐడియానా? లేదు లేదు లేదు, అతను టీ పోసే అతను Okay. తీసుకొచ్చాం, కొంచెం రియలిజం ఇది ఉంటుంది. కాశ్మీరా? ఎస్, ఓకే. కాశ్మీర్లో నాకు ఎప్పటి నుంచో ఆ షాట్ అలా కావాలని ఉండేది. సో కింద చాలా కుప్పలు చెప్పలుగా ఉండిపోయాయి ఆకులు, 4-5 గంపలు తీసుకొచ్చి వాటిల్లో నింపి వీళ్ళందరినీ పైకి వెళ్ళి ఒకసారి ఒక ఫ్లో ఒక యాంగిల్లో వేస్తేనే ఆ రియలిస్టిక్ ఫీల్ ఉంటుందని అయిపోయింది. కరెక్ట్, యా. నైస్. భగవద్గీత కూడా పెట్టారు. ఎస్ అది అంటే ఆమె ట్రాన్స్ఫర్మేషన్ కరాటేలో ఫర్దర్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేటప్పుడు, అప్పటి వరకు ఆమె బ్రౌన్ బెల్ట్, బ్లాక్ బెల్ట్ ఇస్ ద నెక్స్ట్ స్టేజ్. అందులో వెళ్ళేటప్పుడు కేవలం ఫిజికల్గానే కాదు సౌల్ని కూడా షార్పెన్ చేసుకోవాలి అన్నప్పుడు ఆమె షీ గెట్స్ ఇంట్రడ్యూస్ టు భగవద్గీత. అందుకే ఆమె షోల్డర్ మీద నుంచి వస్తుంది షాట్. ఓకే, ఇక్కడ దేర్ ఇస్ అ వెరీ క్రూషియల్ మూమెంట్ అనుకుంటాను. ఇది మీరు రివీల్ చేస్తే కథ ఏమైనా రివీల్ అవుతుందంటే చెప్పక్కర్లేదు, లేదంటే చెప్పచ్చు. అంటే జనరల్గా శుద్ధి అనే పేరు అంటేనే ప్యూరిటీ. సో నేను ఆ షార్ట్ దగ్గరే తన పేరు ఎందుకు వేసాను అంటే, ఫస్ట్ టీజర్లో ఫైర్ ఇలా వచ్చేటప్పుడు అమ్మాయి ముఖం ఉంటుంది. సో షీఈ్ యాజ్ ప్యూర్ యాజ్ దట్ ఫైర్ అనేది నా ఫీలింగ్. అందుకే ఆఫ్ ఆల్ ద విజువల్స్ నేను అక్కడే వేసాను. కరెక్ట్, సూపర్. అండ్ పేరు కూడా చాలా అన్యూజువల్ నేమ్, జనరలీ ఎక్కడ వినలేదు. శుద్ధి అయోధ్య. యా, సో దట్ ఈస్ ద నేమ్ దట్ యూ చూస్ ఫర్ హర్. ఎనీథింగ్ పర్టికులర్ అది పెట్టడానికి గల కారణం? వన్ థింగ్ ఐ లైక్ రామాయణ, అందుకు సర్నేమ్ నేను అది పెట్టుకున్నాను. ఇంకోటి ఏంటంటే 2 ధా వస్తే ఒక వెయిట్ పడుతుంది. శుద్ధి అయోధ్య అనేది పలకడానికి శబ్దం బాగుంది. శుద్ధి అనేది ఐ వాజ్ వెరీ పర్టికులర్, అంటే మొత్తం ఆమె ఎంటైర్ క్యారెక్టర్ని రిఫ్లెక్ట్ చేయాలి అనేది. అంటే ఇప్పుడు మనం గోల్డ్ ఫైర్లో వేస్తే దాని క్వాలిటీ తెలుస్తుంది అన్నట్టు, ఏ సిచ్యువేషన్ వచ్చినా ఆ అమ్మాయి నిలబడి అలానే ఉండిపోతుంది ప్యూర్గా, అన్టెయింటెడ్గా. అందుకని శుద్ధి పెడదామని పెట్టి.